యోహాను సువార్త 7వ అధ్యాయము 16-17, 18 3 వచనాలు. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనిన యెడల ఆ బోధ దేవుని వలన కలిగినదో, లేక నా అంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదుకును, కానీ తన్ను పంపిన వాని మహిమను వెదుకువారు సత్యవంతుడు. ఆయన యందు ఏ దుర్నీతియు లేదు. ప్రభువైన క్రీస్తు భూలోకములో ఉన్నప్పుడు యేసును గురించినటువంటి బోధ విన్నవారు, యేసు బోధ విన్నవారు ఆయనను మరి చూచిన వారు చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకు నేను చెప్తున్నానంటే, ప్రభువైన క్రీస్తు మన మాదిరిగానే ఈ లోకములో మనుషుల మధ్యలో ఒక మనిషిగా జీవించాడు. ప్రవక్తగా ఉన్నాడు, బోధకునిగా ఉన్నాడు. అంతేకాకుండా పరలోకమందు అదృశ్యమైన వాటిని చూసి నడిపి, దూతలు మరి తండ్రి కుడి పార్శ్వము సింహాసనములు, ఇంత మహిమ కలిగినటువంటి ఆ భాగ్యాన్ని వదిలిపెట్టి ఈ మట్టి భూలోకంలో ఉన్నటువంటి మనుషుల మధ్యలో ఎన్ని వ్యత్యాసాలున్నాయో, ఎంత స్వనీతి ఉన్నదో అవన్నిటిని గమనించినాడు. గమనించిన తర్వాత ఆయన చేసే బోధలు గాని, ఆయన చేసే క్రియలు గాని, ఈ యూదుల మధ్యలో, అన్యుల మధ్యలో చూపిన అద్భుతమైన ఆ శక్తిని శంకించినారు. శంకించడము అంటే అనుమానపడ్డారు, సందేహించినారు. అసలు ఒక మనిషికి ఇన్ని సాధ్యమా? హౌ ఈస్ డూయింగ్? ఎలా ఇది? ప్రియులారా, ఈ దినం మనం క్రీస్తు యొక్క నీతి మన బోధలో గాని, మన జీవిత ప్రయాణంలో గాని, మన సేవా పరిచర్యలో గాని లేకుంటే మనం స్వనీతి పరులమే. ఇవాళ స్వనీతి ఎక్కువైపోయింది. కుటుంబాలలో, ప్రజలలో, ఇరుగు పొరుగు వారిలో స్వనీతి పరులు చాలామందే ఉన్నారు. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అప్పుడేమో శాస్త్రులు, పరిచయుల రూపంలో క్రీస్తు చుట్టూ ఉన్నారు, ఆలయము చుట్టూ ఉన్నారు. ఇవాళనేమో ప్రతి మనిషిని స్వనీతి అనేది ఆవరించేసింది. స్వనీతి ఆవరించడం వలన బోధ చేసిన, పరిచర్య చేసిన, సంఘంలో ఒక కమిటీగా ఉన్న, వాళ్ళ గొప్పతనం, వాళ్ళ మహిమను మాత్రమే వెతుకుతున్నారు. అందుకని ఇక్కడ ఆయనను చూసి, ఆయన యొక్క బోధ, ఆయన పాండిత్యము చూసి ఆనాటి వాళ్ళు అడిగినారు, ఇంత పాండిత్యము, ఇంతటి చక్కనైన ఆత్మీయ జ్ఞానము ఈ మనిషికి ఎక్కడి నుంచి వచ్చినాయి? అసలు ఎట్లా బోధ చేస్తున్నాడు? వాళ్ళు అడిగినారు. అది గ్రహించినాడు ప్రభువు. ఎందుకంటే హృదయ రహస్యంలో ఎరిగిన వాడు కదా యేసు ప్రభు. అది గ్రహించి వాళ్ళతో అంటున్నాడు ఇప్పుడు. ఏమంటున్నాడంటే, అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిది. మళ్ళీ ఇక్కడ ఈ 16 వచనంలో ఉన్నటువంటి సత్యము చూడండి. నన్ను పంపిన వానిదే. అంటే ఇక్కడ లింకు పెడుతున్నాడు. ఏమిటి ఆ లింకు అంటే, బాగా గమనించండి. ఆది నుండి సృష్టిని, ధర్మశాస్త్రమును, 10 ఆజ్ఞలు ఇచ్చినటువంటి బలవంతుడైన సృష్టికర్త అయిన దేవుడున్నాడు. ఆ దేవుని ఫాలోవర్స్ మీరంతా, ధర్మశాస్త్రం యొక్క పాండిత్యం కలిగిన వారు, శాస్త్రులు, పరిసయ్యులు మీరంతా, మరియు యూదా జనాంగం అని మీకందరికీ, ఇశ్రాయేలీయులకు పేరు. నశించినటువంటి మీ గొర్రెల దగ్గరికి నేను వచ్చాను. ఆయన మీకు ఏదైతే వాక్యం ఇచ్చాడో, ఏదైతే సృష్టికర్తగా మిమ్మల్ని నిలిపాడో,
ఐగుప్తు దేశంలో ఏ విధంగా రక్షించి బయటకు తీసుకొచ్చి ఎర్ర సముద్రం నడిపి రాజుల దగ్గర యుద్ధాలు చేసి మిమ్మల్ని రక్షించి యెరూషలేము మందిరంలో ఉంచాడో ఆయన చూడండి నన్ను పంపింది అంటున్నాడు. ఎంత అర్థం ఉంది చూడండి ఇందులో. క్రీస్తు యేసు తండ్రి యొక్క చిత్తమును, తండ్రి అంటే ఇక్కడ మళ్ళీ నేను సపరేట్ చేయడం లేదు. దేవుని మహిమను, దేవుని యొక్క ఉద్దేశాన్ని ఒక మనిషిగా వెల్లడిపరుస్తున్నాడు. ఇవాళ సాటి మనుషులు బైబిలు మన మధ్యలో మన ఉజ్జీవకరంగా ఉన్నప్పటికీ దీనిని గుర్తించడం లేదు. దేవుని యొక్క ఆ లింకును మనం ఇక్కడ గమనిస్తే ఇశ్రాయేలీయులు ఆశ్చర్యపోయారు. పంపిండు అంటాడు, ఇదేందిరా నాకు అర్థం కాలే. మేమేమో ఈడ నాజీరు చేసుకున్న వాళ్ళము, అభిషేకించబడిన వాళ్ళము, ఏర్పరచబడిన వాళ్ళము. మమ్ములను పంపిండని మేమనాలే గాని, ఈయన ఎక్కడనో పుట్టి ఎవరి కుమారునిగానో ఉండి పంపిండని దేవుని పేరు చెప్పుకుంటున్నాడని చెప్పి, అంటే ఇక్కడ 2 డిఫరెన్సెస్ ఆర్ దేర్. వీళ్ళేమో స్వనీతిని వెతుకుతున్నారు, స్వమహిమను వెతుకుతున్నారు, వారి సొంత ఇమేజ్‌ను ఊహిస్తూ ఉన్నారు. సొంత ఇమేజ్‌ని ఊహిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ప్రభువేమో టోటల్ గ్లోరీ ఆఫ్ గాడ్ ఈ ప్రపంచాన్ని ఎట్లా ఆవరించి ఉన్నదో, తన యొక్క శక్తి ఎట్లా పనిచేస్తూ ఉన్నదో ఆయన వీరికి బోధిస్తూ ఉన్నాడు. ఇది వీళ్ళకి అర్థం కాలే. అర్థం కాక వాళ్ళు కన్‌ఫ్యూజ్‌గా ఉన్నారు. కాబట్టి యేసుప్రభు అంటున్నాడు, ఆది నుంచి ఉన్న బోధనే నేను మీకు బోధిస్తున్నాను. ఆ ప్రభువే నన్ను ఒక ప్రవక్తగా, ఒక కుమారునిగా, ఒక దేవునిగా మీ కొరకు బలియాగమైపోయేవానిగా నన్ను పంపినాడు. ఇప్పుడైనా మీరు అర్థం చేసుకోండి అంటే వాళ్ళకు అర్థం కాలేదు. అంటే స్వనీతి అనేది మనిషిని ఎంత అడ్డురాయిగా, అడ్డుబండగా ఉంచుతుందో ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం ప్రియులారా. స్వనీతి అనేది బైబిల్‌లో చాలా చక్కగా చెప్పబడ్డది. ఈ స్వనీతి పరులు మరి పరలోక రాజ్యం వెళ్ళరు. విమర్శనకు గురి అవుతారు. ఎందుకు అంటే ఈ యోబు గ్రంథము 14:4లో ఒక మాట చెప్పాడు. యోబు గ్రంథము 14:4లో ఏం చెప్పాడంటే స్వనీతిని గురించినటువంటి ఆ గొప్పనైన విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 14:4 యోబు గ్రంథము 14:4 చదువుతున్నాను. పాపరహితునిలో నుండి పాపసహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడు పుట్టనేరడు. పాపరహితుని నుండి పాపసహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. అంటే ఇక్కడ పాపము లేనటువంటి కుటుంబాలుగా ఉన్నారు. ఎవరు? ఆనాటి ఇశ్రాయేలీయులు, పాప సహితులు వాళ్ళంతా. కానీ పుట్టేవారంతా పాపము లేకుండా పుట్టడం లేదు. యోబు ప్రశ్నించినటువంటి ప్రశ్న, నీవు పాప సహితుడవే, మరి నీలో నుంచి పాపం లేని వారు పుట్టాలి కదా. పాపాన్ని నీవు ఏం చేసినావు? నీ పాప సహితుడు అనే దీని అర్థం ఒకసారి మళ్ళీ ఆలోచన చేద్దాం. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. అంటే పాపములో ఉన్న ప్రజలలోకి వెళ్ళి నీతిపరులు వస్తారా? దీని అర్థం పాపము చేసేవాని కడుపులో పాపము చేసేవాడు పుడతాడు. ఎందుకు అంటే ఆది నుంచి ఇక్కడ టోటల్ జనాంగం చెడిపోయింది. నోవాహుతో అంటాడు కదా, ఈ ప్రజలు కేవలం చెడ్డ హృదయం కలిగిన వారు, వారు చేసినందుకు నేను సంతాపపడుతున్నాను అంటాడు. ఈ చెడ్డ హృదయం కలిగినటువంటి మనుషుల మధ్యలో పాపము లేని వారు పుట్టాలంటే పుట్టలేరు. పాపము లేని వాడు ఎట్లా పుడతాడు? పుట్టడు. తినువాని కడుపున పనివాడు పుట్టును, పనివాని కడుపున తినువాడు పుట్టునని ఒక పద్యం ఉండే 10th క్లాస్లో మాకు. ఎవడైతే తింటూ ఉంటాడో వాని కడుపులో ఒకవేళ పనివంతుడు పుడతాడేమో కానీ పని చేసేవాని కడుపున సోమరితనులు పుడతారని ఆ పద్యం అర్థం. ఇక్కడ కూడా టోటల్ లోకము పాపములో మునిగిపోయినది. ఈ పాపములో మునిగిపోయినటువంటి వారిలో నుంచి పాపరహితులు రావాలి అంటుంది వాక్యం. పాపరహితులు రావాలి. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు.
దేవుడు లోకం ఎంతగానో ప్రేమించాడు. కానీ యెహోవా చూసినప్పుడు భూలోకము చెడిపోయి ఉండెను. అది పాపముతో నిండి ఉండెను. అది ఘోరమైన వ్యాధి కలిగినటువంటి దానిగా ఈ యొక్క లోకము ఉంటున్నది. అందుకనే ఆ స్వనీతిని ఎతికేటువంటి పాపములో ఉన్నటువంటి ప్రజల మధ్యలో యేసు బోధ వారికి ఆశ్చర్యకరంగా ఉంది కాబట్టి, ఆ బోధన గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏమిటంటే, మీరు నా బోధన గురించి ఆలోచిస్తున్నారు గదా! నేను జెప్తున్నానా? నా అంతట నేనే బోధిస్తున్నానా? చూడండి, ధర్మశాస్త్రం చూడండి, వాక్యం చూడండి, ప్రజల సాక్ష్యం చూడండి. ఏమిటి అంటే, మీరు స్వనీతిపరులుగా ఉండకండి. దేవుడు మీకు ఆది నుంచి ఒక బోధ ఇచ్చాడు. ఒక ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఒక 10 ఆజ్ఞలిచ్చాడు. వాటిని మీరు నెరవేరుస్తున్నారా? ఇప్పటికైనా మీ పితరులు నెరవేర్చలేదు. మీరు నెరవేర్చలేదు. ఎంత దుర్బలమైన పరిస్థితుల్లో ఈనాడు మనం ఉంటున్నామో ఆలోచన చేసుకుందాం ప్రియులారా. అందరూ పాప సహితులే. పాపాన్ని చేసేవారే, పాపాన్ని ప్రేమించేవారే, పాపానికి తగినవారే. కానీ ఈ పాపములో ఉన్న ప్రజల మధ్యలో స్వనీతి లేని ప్రజలు, స్వార్థం లేని ప్రజలు, స్థిరమైన ప్రజలు పుట్టుకురావాలి. క్రీస్తు బోధ చేస్తూ ఉన్నాడంటే, ఆ క్రీస్తు బోధలో తండ్రి, కుమారుడు ఉన్నాడని అర్థం. రెండో యోహాను పత్రిక 9వ వచనంలో ఈ మాట ఉన్నది. రెండో యోహాను పత్రిక 9వ వచనంలో ఏ మాట ఉన్నదండి? క్రీస్తు యొక్క బోధ, తండ్రి బోధ ఒక్కటై ఉన్నవి. అంటే సృష్టి చేసిన దేవుడు మనిషిగా వచ్చినప్పటికిని ఆనాడు ఇశ్రాయేలీయులు నమ్మలేదు. ఇప్పుడు ఈ క్రీస్తు శకము 20వ శతాబ్దము దాటుతూ ఉన్నది. ఇప్పుడు 21వ శతాబ్దంలో ఉన్నాం మనము. 21వ శతాబ్దంలో క్రీస్తు బోధ ఎప్పటికీ స్వనీతి పరులు అంగీకరించడం లేదు. స్వనీతి చేసేవారు. స్వనీతి పరులంటే ఎవరండి? తనంతట తానే నేను మంచిగున్నా, నాకంటే ఇంక మంచి వాళ్ళెవరు లేరు. నేనొక్కడినే నీతిపరుణ్ణి అనుకునేవారు. స్వనీతి పనికిరాదండి దేవుని ఎదుట. స్వనీతి పనికిరాదు. మనం చాలామంది ఏం చేస్తారంటే భూలోకంలో గూడా, క్రైస్తవులలో, హిందువులలో గూడా చాలామంది ఏం చేస్తారంటే స్వనీతిని వెతుకుతారు. నేను మంచిగున్నాబ్బా! నేను మంచి పనులు చేస్తున్నా. ఇగ నాకంటే మంచోడిని ఎవరు చేయరు. నేను చేసిన పనుల కంటే ఇంకెవరు మంచి పనులు చెయ్యరు అనుకుంటారు. కానీ ప్రియులారా, స్వనీతి అనేది మనం వెతకకూడదు. స్వనీతి వెతికినప్పుడు నువ్వేమైపోతావంటే దానికి బానిసవైపోతావు. క్రీస్తును అంగీకరించవు. సామెతలు 29వ వచనం నేను మీకోసారి జ్ఞాపకం చేస్తాను. సామెతలు 29వ వచనంలో ఒక మాటున్నది. ఒక్క నిమిషం. నేను వాక్యం ఆధారం లేకుండా ఏది చూపించను. సామెతలు 29వ వచనంలో ఏమున్నదంటే, నా హృదయమును శుద్ధపరచుకొని ఉన్నాను. పాపము పోగొట్టుకొని పవిత్ర పవిత్రుడనైతిని అనుకొనదగిన వాడెవడు? నా హృదయం శుభ్రపరచుకున్నాను. నేను పాపం పోగొట్టుకున్నాను అని అనుకొనబడిన వాడు ఎవడైనా ఉన్నాడా? యేసు ప్రభువు ఆనాడు ఇదే ప్రశ్న, ఇప్పుడు ఇదే ప్రశ్న మనందరిని అడుగుతూ ఉన్నాడు. నాలో స్వనీతి లేదు. నాలో పాపం లేదు. నేను పోగొట్టుకున్నాను. ఐ యామ్ ష్యూర్. ఐ యామ్ వెరీ ప్యూర్ అంటున్నామా? లేక ఇంకా స్వనీతి పెట్టుకొని మనంతట మనమే సాక్ష్యం చెప్పుకుంటున్నామా? కాబట్టి ప్రియులారా, రక్షించబడిన వారు, క్రైస్తవులు ఎప్పుడు కూడా స్వనీతిపరులుగా సొంత మహిమను, సొంత ఇమేజ్‌ను ఎప్పుడు కూడా వెతకకూడదు. సంఘాలలో పని చేయాలి. సంఘములో సాక్షిగా ఉండాలి. ఇచ్చుటలో జ్ఞానము కలిగి ఇవ్వాలి. అదేవిధంగా పనిని మనం నిలబెట్టాలి. యేసుక్రీస్తు చేసిన పనిని ప్రతి క్రైస్తవుడు నిలబెట్టాలి. అలా నిలబెట్టని నాడు మన సాక్ష్యం వెళ్ళిపోతుంది. మన సాక్ష్యము ఉండదు. అందుకనే క్రీస్తు బోధ ప్రభువైన దేవుడిచ్చినటువంటి గొప్ప ఆయుధంగా మనము ఆచరించాలి. యేసు ప్రభువు కూడా తను తాను తగ్గించుకొని దేవుని మహిమను వెల్లడిపరిచే విధంగా తన పరిచర్యను బట్టబయలుపరిచాడు. ఆయన ప్రదర్శించాడు. సిలువలో తన ప్రాణం పెట్టి తన యొక్క బోధ సృష్టికర్త అయిన దేవునిది. మీరు కూడా ఈ విధంగా ప్రయాసపడుడి. నా కాడి మోయండి. నేను సాత్వికుడను. ఏవండి 11:28 గదా! మత్తయి సువార్త. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త వారలారా నా యొద్దకు రండి. సమస్త భారాలున్నాయి. స్వనీతి ఉన్నది. ధనవంతులుగా ఉండాలనుకుంటాం.
పెద్ద పేరు ప్రఖ్యాతులు గలవారుగా ఉండాలనుకుంటాం. మా పనులే గొప్ప అనుకుంటాం. ఇవన్నీ కాదు ప్రియులారా. ఇవన్నీ కానీ దేవునికి మహిమ తీసుకొని రాలేవు. స్వనీతిని మనం ఎప్పుడు కూడా వెతకకూడదు. నా దేవుడు నాకిచ్చాడు. నేను ఆయనకు నమ్మకంగా ఉన్నానని అనాలి. అందుకనే సొలొమోన్ అంటున్నాడు ఈ యొక్క 9వ వచనములో ఏమంటున్నాడంటే, నేను ఎప్పటికీ స్వనీతి లేకుండా, పాపము లేకుండా జీవిస్తున్నాను. నాలో పాపము లేదు అని చెప్పగలిగిన, సాక్ష్యం ఇయ్యగలిగిన సంఘ నాయకులు గాని, విశ్వాసులు గాని నేటికి ఉన్నారా? ఈస్ క్వెషనింగ్. ఈస్ క్వెషనింగ్. నేటికి ఉన్నారా? ఎన్ని, ఎన్ని పాపాలతో, ఎంత అబద్ధ సాక్ష్యముతో, ఎంత స్వనీతితో ఇయాల పరిచర్య జరుగుచూ ఉన్నదో ప్రభువు చూడడం లేదా? ఆయన చూస్తూ ఉన్నాడు. మన సొంత నీతితో మనం పరిచర్య చేస్తూ ఉన్నామా? లేక మన మహిమను మనం వెతుకుతూ ఉన్నామా? ఇవాళ మనం రాజకీయాలు గాని, లేక వేరే విషయాలు గాని మాట్లాడకూడదు గానీ, పరిచర్య పరిశుద్ధమైనది. అది దేవుని నుంచి కలిగినది. దానిని పొందిన మన్నము క్రీస్తు ద్వారా మాత్రమే, దేవుని ద్వారా మాత్రమే పొందుకున్నామని ఒక ధైర్యము కలిగి ముందుకు వెళుదాం. ఆ ధైర్యములో దేవుడు నీకు దీవెనలిస్తాడు, ఆశీర్వాదాలిస్తాడు. కానీ ఎప్పుడు కూడా మన స్వనీతిని మనం వెతకకూడదని వాక్యము మనకు సెలవిస్తా ఉన్నది. సత్క్రియలు రక్షించబడవు అండి ప్రియులారా. మన మంచి పనులు మనల్ని పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళవు ఇప్పుడే. ఎందుకంటే మీ మీ యొక్క పనులు ఎట్లా ఉన్నాయంట, మీ చేతి పనులు మురికి గుడ్డలతో సమానం. యెషయా గ్రంథం అంటాడు. ఆనాడు శాస్త్రులు, పరిసయ్యులు కూడా ఇదే అన్నారు. మేము మంచి పనులు చేస్తున్నాం చూడబ్బా, దేవుని కొరకు ఆలయంలో ఉంటున్నాం, లెక్క రాస్తున్నాం, 10వ భాగం అడుగుతున్నాం, ఇవన్నీ కొట్లు సమ చేసినాం, మరి ఇంత ఇంత పరిచర్య చేస్తున్నాం. కానీ అక్కడ ఒక లోపం ఉన్నది. నీ సత్క్రియలు దేవుడు అడగడం లేదు. అందుకనే ఈ లూకాసు వార్త 18 అనుకుంటా కదా! అక్కడ పరిసయ్యుడు, సుంకరి ఇద్దరు వస్తారు ఆలయంలోనికి. వచ్చి ఒకాయన స్వనీతిని సాక్ష్యం ఇస్తున్నాడు. స్వనీతిని సాక్ష్యం ఇస్తే ఏమంటాడంటే, "అయ్యా, ఆ సుంకరేమో ఆడ మూతకాడ నిలబడ్డాడు. లోపలికి కూడా వస్తలేడు. నేను నీ బలిపీఠం కాడ ఉన్నా. నా యొక్క దశమ భాగం నీకు ఇస్తున్నా. నా 10 ఆజ్ఞలు పాటిస్తున్నా. ఈ పాపి వలె నేను లేను" అని స్వనీతిని వ్యక్తపరుచుకుంటున్నాడు. ఇలా వ్యక్తపరిచే మనుషులు ఎంతోమంది ఉన్నారండి ప్రియులారా. స్వనీతిని వ్యక్తపరిచే మనుషులు ఎంతోమంది ఉన్నారు. ఈ సుంకరి వలె కూడా నేను లేను దేవా, నా ప్రార్థన విను అంటున్నాడు. కానీ సుంకరి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవుని దయ కొరకు, దేవుని బోధ కొరకు, దేవుని పవిత్రతకు నాలో ఉండాలని ఏమంటున్నాడంటే, ప్రభువా, నీ వైపు నేను కనులెత్తి చూడడానికి కూడా పనికిరాను తండ్రి. నన్ను నీవు కరుణించు ప్రభువా. నన్ను నీవు ఆశీర్వదించు నాయనా. పాపినైన నన్ను క్షమించు ప్రభువా. ఇది ఇది ఎంతటి హోదాలో ఉన్నా క్రైస్తవుడు చేయవలసిన తగ్గింపుతో కూడిన, విధేయతతో కూడిన ప్రార్థనా జీవితము నేర్చుకున్నటువంటి ఆ యొక్క నీతి యేసు వలన కలిగినదని, మీరు కృపచేతనే రక్షించబడ్డారు. ఎఫెసీ 2:8 మనం ఏం చేసినాం? మన మంచి క్రియలు, మన స్వనీతి మనలను పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళలేదు. మనకు ఆ బైబిల్ వాక్యం అర్థమవుతుంది. ఇలా బోధిస్తున్నాము అంటే మన నీతి కాదు, మన జ్ఞానము కాదు, మన స్వనీతి కాదు. దేవుని కృప మనలో వెల్లడిపరుస్తూ ఉన్నది. దేవుని కృప మనకు వెల్లడ ఉన్నది. అందుకనే పౌలు అన్ని జనులకు సువార్తికునిగా, బోధకునిగా, శిష్యునిగా ఎంచుకొని ఆయన అన్ని జనులలో ఉన్నటువంటి కృప ఐశ్వర్యమును గురించి వాళ్ళకు బోధించి, సంఘాలు స్థాపించి, మరి నేటికి క్రైస్తవ సంఘాలుగా ఆశీర్వదించినాడు. వారు ఇప్పటికీ స్వనీతి వెతకడం లేదండి ప్రియులారా. ప్రజలందరూ స్వనీతిని వెతకకుండా యేసు ప్రభువును అంగీకరించాలి. యేసు ప్రభువును అంగీకరించాలి. యేసు ప్రభువు కొరకు మనం అన్నిటిని వదిలి ప్రాణము, ధనము, ఇంటిని, ప్రాణాన్ని కూడా వదిలిపెట్టి పరిచర్యలో క్రీస్తుకు సాక్షులుగా ఉండాలి. ఇవాళ ఈ ఉగండా దేశంలో మనం గమనించినప్పుడు ప్రతిరోజు ప్రతిరోజు సంఘము 30-40 మందిని శిరచ్ఛేదనం చేస్తూ ఉన్నారు ఉగండా దేశంలో. ముస్లిం కంట్రీస్ ఏం చేస్తున్నాయంటే, ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో, ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో వారిని ఖండిస్తున్నారు. వాళ్ళ శిరస్సును ఖండిస్తున్నారు. వాళ్ళ గొంతుకను కోస్తూ ఉన్నారు. అయినను ప్రబలుతూ ఉన్నది క్రీస్తు వాక్యము. క్రీస్తు యొక్క నీతి ప్రజలలో, పాపంలో ఉన్న ప్రజలలో నీతిపరులుగా, మరి ధైర్యవంతులుగా, అభిషేకించబడిన వారుగా వారు తమ ఇండ్లను, తమ ప్రాణములను, తన యొక్క ధనమును ఏది లెక్క చేయడం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మా నీతి కాదు మమ్మల్ని రక్షించింది, మా ప్రభువు మమ్మల్ని రక్షించాడని వారందరూ కూడా యేసు ప్రభువు కొరకు ప్రతిరోజు ఏదో ఒక ఊర్లో, ఏదో ఒక గ్రామంలో, ఏదో ఒక పట్టణంలో చర్చిల మీద, విశ్వాసాల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి.
ఇది క్రీస్తు రాకడకు సూచన అని నేను గమనిస్తూ ఉన్నాను. క్రీస్తు రాకడలో మరి జనం మీదకి జనము లేసి, ప్రజల మీదకి ప్రజలు లేసి ఇవాళ కొట్టుకుని చస్తారు. విషయం ఏమిటంటే ప్రజలలో స్వనీతి ఎక్కువైపోయింది. స్వనీతి ఎక్కడం వలన కులం వచ్చింది. స్వనీతి ఎక్కువ అవ్వడం వలన జాతి ఏర్పడింది. ఇవాళ 100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ వేడుకలు చేస్తున్నారంటే వాళ్ళలో స్వనీతి ఎక్కువైపోయింది. నేను విమర్శించడం కాదు గానీ, వాళ్ళు స్వనీతి ఎక్కువైపోయి మా గుంపు, మేము, మా సనాతన ధర్మం అనే దాన్ని తీసుకొని వచ్చి ఇవాళ ప్రజల మధ్యలో, సంఘాల మధ్యలో, విశ్వాసుల మధ్యలో ఒక భయంకరమైనటువంటి రాజ్యాంగాన్ని సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అయితే నేనేమంటున్నానంటే, క్రీస్తు యేసులో, క్రీస్తు సంఘములో నాటబడిన నీవు ఖర్జూరపు మొక్కవలె మువ్వ వేయించు నీవు ఫలిస్తూనే ఉండాలి. మనం బహుగా ఫలించడం వలన క్రీస్తు యొక్క స్వనీతిని, క్రీస్తు యొక్క నీతిని ధరించుకున్న వారమని మనకు పేరు వస్తుంది. మనం బహుగా ఫలించడం వలన, మనం బహుగా సువార్త పరిచర్య చేయడం వలన, అనేకులను క్రీస్తు దగ్గరికి నిస్వార్థంగా నడపడం వలన, అనేకులు నిస్వార్థపరులుగా ఉండడం వలన మనం క్రీస్తు మనలో ఉండి మహిమ పొందుతాడు. మన మన నీతి అంతా కూడా అప్పుడు ఎట్లా కనిపిస్తుందంటే లోబడే విధానం కనిపిస్తుంది. లోబడాలి, ప్రభువుకు లోబడాలి. ఎందుకంటే స్వనీతి బుద్ధిహీనమైనది. స్వనీతి బుద్ధిహీనమైనది. అందుకు నేను ఉదాహరణ చెప్తాను. మత్తయి సువార్త 22:23లో ఒక మాట ఉంది. మత్తయి సువార్త 22:23లో బాగా గమనించండి. నేను చదువుతున్నాను. 22వ అధ్యాయము 23వ వచనం. పునరుత్థానము లేదని చెప్పేటి సద్దూకయ్యులు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన యెడల అతని సహోదరుడు అతని భార్యయు పెళ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలగజేయవలెనని మోషే చెప్పాను. ఇది స్వనీతి. స్వనీతి ఎట్లుంటదంట? కారణాన్ని పట్టుకుంటారు. కారణాన్ని పట్టుకొని వెతుకుతూ ఉంటారు. ఇలా లోకంలో కూడా కారణాలు పట్టుకుంటున్నారు. హేతువు పట్టుకొని ఆ హేతువును వెతుక్కొని ఆ హేతువు ద్వారా స్వనీతిని వెతుకుతూ ఉన్నారు. కారణం ఆధారం కాకూడదండి. మోసే చెప్పాడు. ఎందుకు చెప్పాడు అప్పుడు? సంతానం మీది తక్కువ ఉంది. ఒకవేళ మీ ఇంటి కోడలు గాని, మీ ఇంటి అన్నదమ్ముల భార్యను గాని చనిపోతే మీరు మళ్ళా సంతాన ధర్మం జరిగించండి అని అప్పుడున్నది. కానీ క్రీస్తువు వచ్చిన తర్వాత అవి లేవు. అవి స్వనీతి పరులుగా ఉండకూడదు. ఆచారాలు మీరు చేయకూడదు అని ప్రభువు వారికి చెప్పాడు. అదే ప్రజల మధ్యలో అదే దేవుడు కుమారునిగా వచ్చి బోధిస్తుంటే ఆశ్చర్యం ఏమిటంటే ఈళ్ళు ఏం చేసినారంటే ఆచారాలు గట్టిగా పట్టుకున్నారు. జరుగుతున్న సంగతులను గట్టిగా పట్టుకున్నారు గానీ దేవుని మహిమను వెతకడం లేదు. దేవుని మహిమను వెతికితే ఆచారాలు పట్టుకోరు. జరిగిపోయిన సంగతులను బయటికి తీసుకురారు. ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్పాడు? మంచి సమాధానం చెప్పాడు. ఏం చెప్పాడు? ఒరేయ్ నాయనా, మనం మహిమలో ఉంటాము, పరలోకంలో ఉంటాము. అక్కడ ఇవన్నీ ఉండవు బిడా. పెండ్లి ఉండదు, పెండ్లి చేసుకోవడం ఉండదు. వై యు ఆర్ నీవు ఈ సెరమనీస్ అనగా మనుషులు ఆచరించే ఆచారాల కొరకు నువ్వెందుకు ఆశపడుతున్నావు? ఇవాళ కూడా అదే ఉంది. ఇవాళ కూడా వాళ్ళు చేశారు, మేం చేశాం. వీళ్ళు చేశారు, అది కాదండి ఇక్కడ. నీ యొక్క స్వనీతి బుద్ధిహీనత అని మనం గమనించాలి. ఆచార వ్యవహారాలు జరిగిపోయినవి అది బుద్ధిహీనతగా జరిగినాయి. ఒకవేళ జరుగుతూ ఉండవచ్చును. కానీ నీవైతే బుద్ధిమంతునిగా క్రీస్తు యేసు ఇచ్చినటువంటి సందేశాన్ని, క్రీస్తు యేసు చూపినటువంటి కృపను నిరర్థకము చేయకూడదు. అందుకని చేయుటకు నాకు ఇచ్చిన పనిని, దేవుడు చేయడానికి నాకు ఇచ్చిన పనిని మరి నా చేతికి వచ్చిన పనిని నేను సఫలీకృతం చేస్తున్నానని పౌలు అంటాడు. అందుకని ఇక్కడ పౌలు ఏం ఆశించాడంటే, నేను నా హోదాను, నా పరిచయతత్వాన్ని, నా యొక్క మంచితనాన్ని అంతా కూడా వదులుకున్నాను. నేను నీతి కిరీటము కొరకు ఎదురు చూస్తున్నాను. ఐఎమ్ సీయింగ్ ఫర్ రైచియస్‌నెస్ క్రౌన్ ఆఫ్ రైచియస్‌నెస్. క్రౌన్ ఆఫ్ రైచియస్‌నెస్ అనగా నీతి కిరీటము నా కొరకు దాచబడి ఉన్నది. ఆ పనిని నేను చేస్తాను. దీపవసుల దగ్గరికి వెళ్ళాడు, బీదల దగ్గరికి వెళ్ళాడు, రోగుల దగ్గరికి వెళ్ళాడు, పరిచర్య చేశాడు, సాక్షిగా ఉన్నాడు, సంఘాలు తిరిగాడు. మాదిరికరమైన సంఘాలను ఆయన క్రియేట్ చేశాడు. ఈ క్రియేటెడ్ మోడల్ చర్చెస్. ఇవాళ నేను ఏది మాట్లాడినా అది బాగుండదేమో కానీ ఈ 23 ఏది మత్తయి సువార్త 23:23లో ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 23:23 వచనం చాలా మంచి వచనం. అది అందరికీ పనికొచ్చే వచనము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, పోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను
అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. స్వనీతి ఎట్లా ఉంటదంట? న్యాయం ఉండదంట స్వనీతిలా. కనికరం ఉండదంట స్వనీతిలా. కనికరం ఎందుకుంటది? ఏయ్! వాళ్ళు చేయలేదా? ఆ గుంపు చేసిండ్రు మనం చేద్దాం. తోటివాడు చేస్తున్నాడు మనకేం? తోటివాడు తొడ కోసుకుంటే మనం మెడ కోసుకుందాం అనేటువంటి విధంగా ఇవాళ మనం ఉండకూడదు. విశ్వాసులమైన మనము అన్నీ చూస్తూ ఉన్నాం. ఈళ్ళు గూడా అన్నీ చూస్తున్నారు. అన్నీ చూస్తున్నారు. ఆలయానికొచ్చే ప్రతి వస్తువు చూస్తున్నారు. లెక్కపెడుతున్నారు. అన్నిట్లో పదవ భాగం అడుగుతున్నారు. కానీ వాళ్ళేం విడిచిపెట్టారంట? కనికెరము, ప్రేమను, ప్రేమించే తత్వాన్ని వదిలిపెట్టారు. అందుకనే కొరింథీ 13 అధ్యాయం మొత్తం కూడా అదే చెప్తుంది. ప్రేమ లేని వాడవైతే కనకనములాడు మ్రోగు కంచము ఆ యొక్క కంచు మరి ప్రేమ లేనితనాన్ని మనం ఎప్పుడు కూడా చూపించకూడదు. ఇవాళ ప్రేమ లేని కసిక అనేకమైన మరి ప్రభువుకి ఇష్టం లేనటువంటి ఆ తత్వానితో నింపబడినటువంటి మానవులైన క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు తెలుసుకోవలసినవి ఏమిటి అంటే కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ప్రేమతో మనం పనులు చేయాలి. ప్రేమతో మన కార్యాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ప్రేమతో మన ప్రభువుని అడగాలి. ప్రేమతో ఆయన కార్యాలు చేసినప్పుడే ఆయన మనలను గుర్తిస్తాడు. మనం ఆయనలో గుర్తింపు పొందుతాము. కాబట్టి యేసు ప్రభువుకు అన్ని నిందలు, అన్ని అపహాస్య కార్యాలు జరిగినప్పటికిని ఆయన ప్రేమను వదిలిపెట్టలేదు. హి హాస్ షోన్ హిస్ లవ్ అపాన్ ద క్రాస్. ఆయన సిలువలో తాను దెబ్బలు తింటూ, తాను రక్తము కారుస్తూ తన ప్రజలను క్షమించాడు. ఇవాళ అలాంటి మంచి క్రియలతో కూడిన విశ్వాసాన్ని ప్రతి విశ్వాసి కూడా వెల్లడిపరచాలి. యూ హావ్ టు షో యువర్ పేషెన్స్, యువర్ లవ్ అపాన్ ద పీపుల్. ప్రజలను మనం వేరుపరిచి గాని, గుంపులను వేరుపరిచి గాని మనము ఏమి కూడా చేయకూడదు ప్రియులారా. అలా చేసినామంటే మనకు స్వనీతి పరులకు తేడా లేదు. స్వనీతి పరులు. కాబట్టి ఇక్కడ ఇంకొక విషయాన్ని 23లో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏం చేసుకుందామంటే 23:23లో ఆహ్, 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 న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. వాటిని ఏది న్యాయము, కనికరము, విశ్వాసము, ప్రేమతో కూడిన కార్యాలు మనము చేయవలసి ఉండెను. చేయవలసి ఉన్నవి ఇప్పటికి గూడా. కార్యాచరణ. కార్యాచరణ ఏమిటంటే విశ్వాసులు న్యాయము, విశ్వాసము, కనికరము, ప్రేమ కలిగిన పనులే చేయాలి. స్వనీతిని ఒకరిని చూసి ఒకరిని మనం నేర్చుకోకూడదు. ఇట్ ఈస్ నాట్ మోడల్ ఫర్ అవర్ క్రిస్టియన్ లైఫ్. అది మనకు మాదిరికరమైన జీవితము కానే కాదు. ఎందుకంటే అది నిన్ను పరలోకము చేర్చదు. నీ యొక్క మంచి విశ్వాసము నిన్ను పరలోకము చేరుస్తుంది. పౌలు అంటాడు, నేను విశ్వాసమును కాపాడుకుంటిని, నా పరుగును కడముట్టించితిని. ప్రతి క్రైస్తవుడు ఇది తలంచాలి. విశ్వాసము కాపాడుకోవాలి, పరుగును కడముట్టించాలి, ప్రభువు కొరకు నిలబడాలి, ప్రభు యొక్క పనులు చేయాలి. కాబట్టి స్వనీతి పరులుగా మనం ఉండకూడదు. సత్క్రియలు చేసేవారుగా ఉందాం. ప్రభువు కొరకు పని చేసేవారుగా ఉందాం. రేపు సెకండ్ వీక్ నుంచి చాలా సంఘాలు కోతకాల పండుగను చేస్తాయి. నిజంగా చెప్పండి, కోతకాల పండుగ విశ్వాసము, న్యాయము, కనికరం కలిగి చేస్తారా? నేను దీన్నేం పెద్ద అంటే ఎత్తి చూపడం లేదు. సంఘాలు న్యాయముతో నీవిస్తున్నావా దశమ భాగం దేవునికి? కనికరం కలిగి ఇతరులకు సహాయం చేస్తున్నావా? విశ్వాసముతో నీకు కలిగిన దానిలో నుంచి నువ్వు ఆ బీద విధవరాలైన దేవునికి ఇయ్యడానికి సిద్ధపడుతున్నావా? మరి ప్రేమ కలిగి అందరిని ప్రేమిస్తున్నావా? ఏమైపోయిందంటే విశ్వాసములు సంఘాలలో ఒక స్వనీతిని వెతికే విధంగా మోడలైజ్ అయిపోయినాయి. వాటిని మనము ఆచరించకూడదు. వాటిని మనము పాటించకూడదు. వాటిలో మనము పాలు పంపులు పొందకూడదు. ఆయన నీతి కలిగిన ప్రభువు బిడ్డగా, విశ్వాసిగా ఏ విధంగా ఉండాలో మనకు అనేక విషయాలు బైబిల్‌లో చూపించినాడు. దేవునితో సంబంధం కలిగి ఉండాలి. మత్తయి సువార్త 12:50లో మనము దేవునితో సంబంధం కలిగి ఉండాలి. రోమాపత్రిక 12 అధ్యాయం 2వ వచనంలో మన మనసులు మారి నూతనముగా రూపాంతరం చెందడం ద్వారా మన మన ప్రేమ, విశ్వాసము, కనికరము కలిగి ఉండాలి. స్వనీతి మనం పరలోక రాజ్యము చేర్చదు. కాబట్టి ఈ ఉదయకాలము ప్రభు సన్నిధిలో ప్రార్థనా పరులమై ఉందాం. మన కుటుంబాలు, మన పిల్లలు ఈ స్వార్థము లేని జీవితాన్ని జీవించే విధంగా ట్రాన్స్‌పరెంట్‌లీ ఫెయిత్ అంటారు. ట్రాన్స్‌పరెంట్‌లీ ఫెయిత్
నీలోను, నీ అవ్వయైన లోయలోను, నీ తల్లి అయిన మరి యూనిక్‌లో నేను చూశాను. అలాంటి ట్రాన్స్‌పరెంట్ ఫెయిత్ నీలో కూడా ప్రసరించబడాలి. అది ఎల్లప్పుడూ ఒక నీరు ఏ విధంగా జల 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 ఎలుతూ ఉందో విశ్వాస క్రియలు కూడా అలా బయటికి వస్తూనే ఉండాలి. క్రైస్తవ విశ్వాస సంఘము చేస్తూనే ఉండాలి. ప్రభువు మనము ఆ విధంగా దీవించి, ఆశీర్వదించి ముందుకు నడిపించును గాక.